మిమ్మల్ని నేను క్షమించడం కాదండి, మీరే నన్ను క్షమించాలి. మీరు చెప్పిందంతా నాకు తెలియదు అనుకుంటున్నారు, కానీ నాకెప్పుడో తెలుసు. ఇంకా మీకు తెలియని విషయం ఏంటంటే, బిడ్డను కని నేను వెళ్ళిపోతున్నాను. బామ్మగారు కూడా అదే మాట చెప్పి నాతో అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకున్నారు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నాకేమీ అనిపించలేదండి. కానీ ఎప్పుడైతే అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సి వచ్చిందో అప్పుడు భయం వేసింది. నేను మిమ్మల్ని వదిలి ఉండగలనా అని భయం వేస్తోంది. మిమ్మల్ని బిడ్డని వదిలేసి నేను వెళ్ళగలనా? కానీ వెళ్ళక తప్పదు. నా తలరాత ఇలా ఉంది. దేవుడు ఎలా రాసుంటే అలా జరుగుతుంది. నన్ను క్షమించండి. గౌతమ్ గారు మేలుకొనున్నారా నిద్రపోయారో తెలియట్లేదు. రేపు ఆయనకు కనపడకుండా అగ్రిమెంట్ పేపర్ని దాచేయాలి. గౌతమ్ గారు బయటికి వెళ్ళినట్టున్నారు. ఆయన వచ్చేలోపు అగ్రిమెంట్ తీసి జాగ్రత్తగా దాచేయాలి. గుడ్ మార్నింగ్ అండి. లేచారా? పాలు తీసుకురానా? వద్దండి. ఏంటండి కంగారుగా ఉన్నారు? ఏం లేదండి. ఏంటి వెనకేదో దాస్తున్నట్టున్నారు? నేనేం దాచలేదండి. చేతులు వెనక్కి పెట్టుకున్నారు? ఏముందా చేతుల్లో? చూపించండి. ఏం లేదండి. చూపించండి. చెప్పాను కదండి, నా చేతిలో ఏం లేదని. చేతులు ఎందుకు వెనక పెట్టుకున్నారు? అది కొంచెం నొప్పిగా ఉందండి. మీకు తెలిస్తే బాధపడతారని. డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కదండి, కొంచెం బాడీ పెయిన్స్ అవి ఉంటాయి. మీరు కూర్చోండి, మర్దన చేస్తాను. మీకెందుకండి, నేను చూసుకుంటాను కదా. మరి నేనున్నది దేనికండి? హాస్పిటల్కి కూడా వెళ్లకుండా దగ్గరుండి మరి మిమ్మల్ని చూసుకుంటున్నాను కదా. ఇది క్రూషియల్ టైం. ఏమండి, ఆకాష్ ఫోన్ చేస్తున్నాడు, నేను ఇప్పుడే వస్తాను.
హలో ఆకాష్ చెప్పరా. గౌతమ్ ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలరా. ఏ ఏదైనా ఎమర్జెన్సీ కేసా? కేసు కాదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఫోన్లో చెప్పరా. ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కి రా. నీకు డైరెక్ట్గానే చెప్పాలి. లేదురా, నేను అహల్యం చూసుకుంటున్నాను. అహల్య గురించి మాట్లాడాలరా. అర్జెంటుగా రా ప్లీజ్. ఏరా ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ముందు హాస్పిటల్కి రా, అప్పుడు మాట్లాడుకుందాం. సరే వస్తున్నా. అహల్యర్, ఆకాష్ కాల్ చేశాడు. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ఏమైందండి? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆహా, ఏమీ లేదు, అంతా ఓకే. కొంచెం ఎమర్జెన్సీ కేస్, నేను వెంటనే వెళ్ళాలి. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, సరేనా? మీరు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకోండి. మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. నేనెక్కడికి వెళ్తానండి? అదే చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళొద్దు. నేను త్వరగా వచ్చేస్తాను, సరేనా? మీరు జాగ్రత్త, ఓకే? రెండోదినా, సాయంత్రం మా మనవడికి బారసాల చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే వదినా, కంగ్రాచులేషన్స్. అవునమ్మా, మీ వదిన కడుపుతో ఉందని విన్నాం. మరి నీకే విశేషం లేదా? మాకంత అదృష్టం లేదులే వదినా. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని ఏదో పల్లెటూరు సామెత చెప్తారు కదా. ఈ మహాతల్లి ఏ ముహూర్తాన్ని ఇంట్లో అడుగుపెట్టిందో గాని అప్పటినుంచి మాకు అష్ట దరిద్రాలు చుట్టుకున్నాయి. ఓ పక్క వ్యాపారం సరిగ్గా నడవట్లేదు, ఇంకో పక్క నా కూతురి పెళ్లి అవ్వట్లేదు. ఇక వీళ్ళ పుట్టింటి వాళ్ళు మాకు ఎప్పటినుంచో పరిచయం. వాళ్ళు కూడా మాలాగే గొప్పవాళ్ళు అనుకున్నాం, కానీ మమ్మల్ని ఎంతో మోసం చేశారు. వాళ్ల వల్ల నా కూతురు చాలా ఇబ్బంది పడుతోంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని మా తిప్పలు ఆ దేవుడికే తెలుసు. సరే వదినా, సాయంత్రం తప్పకుండా బారసాలకు రండి.